ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. బైబిల్లో కీర్తన 61:2 నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దావీదు గొర్రెలు తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన కొద్ది గొర్రెలు తీసుకొని అడవిలోకి వెళ్ళి ఆయన పాడుకునే పాటలు ఇది ఒక పాట. చాలా కొండలు చూశాడు ఆయన, చాలా కొండలు చూశాడు. కొండలు చూసినప్పుడల్లా ఈ పాటే పాడుకునేవాడు. దేవుడా, యేసయ్యా, యెహోవా, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. కొండపైకి ఎక్కాలని ఆశ. ఇంత కొండ పని ఏముంది? పరిశుద్ధ ఆ కీర్తన 59:16 నాకు ఎత్తైన కోటగా నా దేవుడు ఉన్నాడు. 17 పడుతుంది. నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడు ఉన్నాడు. కొండపైన నా దేవుడు ఉన్నాడు. నా జీవితాన్ని మార్చినవాడు, నన్ను బలపరిచినవాడు కొండపైన ఉన్నాడు. కనుక నేను కొండపైకి వెళ్ళాలని ఆశపడ్డాడు. 4 అడుగులు వేశాడు. అపోస్తుల కార్యములు 2:38 పాప క్షమాపణ అడుగు, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ. యేసు నామములో 4 అడుగులు. దేవుని యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళటానికి, కొండపైకి వెళ్ళటానికి స్టార్టింగ్లో 4 అడుగులు. ఫస్ట్ పాపక్షమాపణ. మన పాపములన్నీ యేసయ్య క్షమించునుగాక. నేను పాపిని కాదు, నా దగ్గర ఏ పాపం లేదు, నేను మంచోడిని, నీతిమంతుడిని, నా అంత నీతిమంతురాలు, నా అంత నీతిమంతుడు ఎవ్వడు లేడు అని చెప్పుకోవటమే మహాపాపం. మన పాపములు క్షమించునుగాక ప్రభు. రెండవది మారు మనసు. మార్పు. సమాజానికి కీడు చేయకుండా, మేలు చేయకపోయినా పర్లా, కీడు చేయకూడదు. కుల, మత, వర్గ భేదం అందరిని సమానంగా చూడాలి. మూడవది బాప్తిసం. ఎప్పుడు చేస్తామని తెలియదు. బాప్తిసం పొందుతేనే పరలోకం. ఇది నిత్యం, సత్యం. ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా బాప్తిసం పొందితేనే పరలోకం. 4వది పరిశుద్ధాత్మ అభిషేకం. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము మనకు వచ్చునుగాక. 4 అడుగులేసి అలా కొండపైకి చూశాడు. కొండపైన భయం వేసింది. దూరం కొండలు నున్నగా ఉంటాయి. ఆ కొండపైన రాళ్ళు, పులులు, సింహాలు, జంతువులు, చాలా భయంకర క్రూర మృగాలు, దుష్టులు, దుర్మార్గులు ఎంతోమంది ఎదురున్నారు. కొండ ఒక రకంగా లేదు. ఎక్కితే పడిపోతామని తెలియదు. కొంతమందికి ఎక్కి జారిపోతున్నారు ఎలలేక, భయపడి. ఆ పులులు, సింహాలకు, జంతువులు, క్రూర జంతువులకు భయపడి కొండ ఎక్కలేకపోతున్నారు, భయపడిపోయారు. దేవుని బిడ్డలారా, కొండపైన ఉందని తెలుసా? ప్రకటన 21:1 చదివితే అక్కడ దేవునితో ఆనంద నివాసం. అది దానియేలు 2:44 అంతం లేని దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఎలాగ నెల్లాలి అని దావీదు పట్టుబట్టి నడుస్తున్నాడు. ఈసారి నా ప్రియమైన పిల్లలారా, యేసయ్య పిల్లలారా, కొండని ఈ జీవితం, కొండని మన కుటుంబం, మన జీవితం మనం ఎక్కుతున్నామా? ఎక్కేటప్పుడు నిందలు, అవమానాలు, కష్టాలు, రాళ్ళు, సింహాలు, ముఖ్యంగా సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలికేవారు. నిర్గమ 23
లేని వార్తలు పుట్టించి వాడికి సహకరించేవారు. కత్తిపోట్ల మాటలు, సింహాలు లాంటి కత్తులు, బల్లాలు, పులులు, సింహాలు, క్రూరమరణ మనుషులు. ఈ జీవిత యాత్రలో పరలోకరాజ్యం చేరడానికి యేసయ్యను నమ్ముకున్నాం, పాపక్షమను పొందుకున్నాం, మారుమనసు పొందుకున్నాం, బాప్తిస్మం పొందుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని నడుస్తున్నప్పుడు ఈ విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ పరలోకరాజ్యం చేరటానికి ఎన్నో ఆటంకాలు, వ్యతిరేకతలు మనల్ని తోసేయాలని, కొండకెళ్ళకుండా తోసి పడేయాలని, తొక్కేయాలని లేనిపోని నిందలు, కత్తిపోట్ల మాట పలికేవారు. ఎందరో చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళరు, ఆ పర్లోని వెళ్ళరు, ఇల్లు వాళ్ళు వెళ్ళనివ్వరు, తొక్కేస్తారు, నిందలు మోపుతారు, అవమానపడుతున్నారు. నువ్వు మంచోడు కాదు, ఈడేదో మంచోడైనట్టు, ఆడేదో గొప్పోడైనట్టు, ఆడే నీతి ఎన్ని కొమ్మలు ముంచుంటాడు, ఆడి పని కొమ్మలు ముంచడం మీద నేరలు మోపేవాడు. ఎన్నో వస్తాయి. అయినా మనం ఆగకూడదు, యేసయ్య నామంలో ఆగకూడదు. యేసయ్య నామంలో ఆగకుండా దేవుని కృపలో ముందుకెళ్దాం గాక. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వచ్చిన రోగాలు, వ్యాధులు, బాధలు, సాతానుడు మనల్ని పైకెళ్ళలేకుండా అనేక రూపాల్లో, మనుషుల రూపాల్లో, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో రకరకాల సమస్యలు తీసుకొచ్చి, మూఢ రోగాలు తీసుకొచ్చి, ఎన్నో తీసుకొచ్చి పైకెళ్ళలేకుండా చేస్తాడు. అయితే వాడు భయపడిపోవాలా? భయపడకుండా వెళ్ళాలా? భయపడకుండా దిగులు పడాలా? ఏసేపు వీళ్ళిద్దరి జీవితాల్లో కొండపైకి వెళ్ళటానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎన్నో ప్రజలు పడ్డారు. అందరి చేత తిట్టించుకున్నారు, అవమానించబడ్డారు, ఎబిసారు అన్నారు, దుర్మార్గుడు అన్నాడు, అమ్మాయిలతో పాపాత్మడు అన్నారు, తిట్టారు, జైలు పాలు అయిపోయాడు. దేవుడు యేసేపును వదలలేదు. కారణం, దేవుడు యేసేపుకు తోడై ఉన్నందున. యేసేపుకు దేవుడు తోడే ఉన్నాడు, రాజుగా చేశాడు. యోబు తన ఆస్తులు పోయినాయి, అతను నీతిమంతుడులేని ప్రభు చెప్పాడు. ఆస్తులు పోయినాయి, 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతుర్లు అలా సేవల్లో ఉన్నారు. నడినెత్తున జరిగేదాకా చెప్పుకోలేని చోట్ల కూడా కురుపులు వచ్చేసినాయి. సావమని కొందరు అడిగారు, సావు ఇదొక బతుకనేది, సత్యం అన్నారు, ప్రేరేపించారు. నిలబడ్డాడు. నా దేవుడు సజీవుడు, నా శరీరం చిగిపోయి నా దేవుడు ఖచ్చితంగా నా తోడు ఉంటాడు. యోబు 42లో 10లో అధికమైన మేలు ఇచ్చాడు, 2 ఆశీర్వాదం, 12లో అధికముగా దీవించాడు. ప్రియబిడ్డ, ప్రియాత్మీయ కుమార్తె, కుమారుడా, ఎత్తైన కొండ ఈ జీవితం, విశ్వాస జీవితం ఎత్తైన కొండ, నీ కుటుంబం ఎత్తైన కొండ, నీ జీవితం ఎత్తైన కొండ, మన విశ్వాసం ఎత్తైన కొండ. ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి. భయపడకూడదు. అలాగ భయపడి కుక్కమోహంలకై, ఆ సింహాలకి, పులులకి ఎవరు ఉన్నారు ముందు తెలుసు? మన ముందు యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉండగా సింహాలు, పులులన్నీ పారిపోతాయి. నీతి, న్యాయం, ధర్మం, చట్టం, యేసయ్య కృప మనకు ఉన్నంతకాలం మన యేసయ్య ప్రేమ నుంచి ఎవరు ఎడబాపలేరు. ఆయనే మనం నడిపించి ఎత్తైన కొండపైన ఉంచుతాడు. అప్పటి వరకు విశ్వాస జీవితం వదలొద్దు. వస్తాయి, ఎన్నో వస్తాయి. నా 40 సంవత్సరాల సేవలో, నా విశ్వాస జీవితంలో, నా సేవలో ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఇంట్లో వాళ్ళ ద్వారా, బయట ద్వారా. నేను అలాగే ఏ అన్యాయం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు, ఎవరిని ఏమనలేదు. నిందలు మోపి, అవమానాలు మోపి, నా మీద నిందలు మోపిన అవమానాలు ఎవరు తెలుసా? పచ్చన్న పాపాత్మలు, దుర్మార్గులు. వాళ్ళ వెనక జీవితాలు ఘోరమైనవి. నా మీద నిందలు మోపినారు. నా కళ్ళతో వాళ్ళ పాపాలను చూశాను. అట్టంటి వాళ్ళు నా మీద నిందలు మోపారు. నేను నోరెత్తి ఒక మాట చెప్పాల, ప్రార్థన చేశాను. నన్ను తిట్టినవారు, నన్ను పతనం చేయాలనుకున్నవారు, వారు యేసులో ఉన్నారు. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది జరగబోదు. మన మీదకి ఎవరు రారు. వచ్చినా సరే మనం యేసయ్య ఉన్నాడు. బిడ్డ, భయపడద్దు, దిగులు పడద్దు. ఇప్పటికీ నేను ముందుకు సాగడానికి కారణం ఎత్తైన కొండ, ఆ పరలోక రాజ్యం చేరాలని. మన దృష్టి, మన కందృష్టి, మన గోల్ ఎత్తైన కొండ మీద ఉన్న మన యేసయ్య. రోగాలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన మన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టొద్దు. ముందుకు సాగుదుముగాక. ప్రార్థన.
మహాగణుడిని మా తండ్రి, మహోన్నతుడిన ప్రభువా. దావీదు చెప్తున్నాడు, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. ఈ కొండ ఎక్కలేను, నా వల్ల కాదు, నువ్వు నా చేపట్టుకుంటే నేను ఎక్కుతాను. ఆ రకంగా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు. బిడ్డలు చాలా ఇబ్బందుల్లో, బాధల్లో, విశ్వాస జీవితంలో యేసు నమ్మి మార్గం పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, నీతిగా, న్యాయంగా, ధర్మముగా దేవుని కృపలో ఎదుగుతున్న వారి కొరకు ప్రభువా పొంచి ఉన్నటువంటి ఈ కొండపైన పొంచి ఉన్న సింహాలు, పులులు, దరిద్రం, శోధనలు, భయంకర సమస్యలు, కత్తి పోట్ల మాటలు పలికేవారు, మమ్మల్ని కృంగదీసేవారు అందరం తప్పించి నీ ఉన్నతమైన స్థలములోకి, ఎత్తైన కోట కృపగల దేవుడైన మా యేసయ్య దగ్గరకు చేర్చి మమ్మల్ని బలపరచమని, అంతవరకు మమ్మల్ని ధైర్యము, విశ్వాసము మా చేపట్టుకుని నడిపించమని. మీరు మా చేపట్టుకుంటే ఎవరు మమ్మల్ని ఎడబాపలేరు, మీ ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేరు. ముందుకు నడిపించు. యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.